చామదుంపలతో పులుసుని ట్రై చేసుంటారు. ఎప్పుడైనా ఇలా ఫ్రైని ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఇక్కడ చామదుంపల్ని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇప్పుడు వాటిని ఇలా తొక్కని తీసేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. పాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న చామదుంప ముక్కలు వేసుకొని వాటిని ఫాస్ట్గా కాకుండా కొంచెం ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై కేవలం మనం నాన్ స్టిక్ పాన్లో చేస్తే మాత్రమే అవుతుంది. నార్మల్ గిన్నెలో చేస్తే ఇది పేస్ట్ లాగా అయిపోతుందండి. సో మీరు ఖచ్చితంగా నాన్ స్టిక్ పాన్ యూస్ చేయాల్సిందే. సో ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రసంలోకి, పప్పుచారులోకి, వీటిల్లోకి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి.